నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్ మాత్రమే అవుతుంది. కానీ రోజు ఓడిపోయేవాడు ఒక రోజు గెలిస్తే అది హిస్టరీ అవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ప్రేమికుల రోజు మూవీ హీరో కునాల్ సింగ్. రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరోలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే మంచి హిట్స్ ని సాధిస్తారు. ఇక ఒకవేళ హిట్ వచ్చినా ఆ తర్వాత ముందుకు వెళ్ళలేక మధ్యలోనే చతికిల పడిపోతుంటారు. ఇక అలా ఎంత తొందరగా సక్సెస్ అవుతారో అంతే తొందరగా కింద పడిపోతుంటారు. ఇదిలా ఉంటే 1999లో వచ్చిన ప్రేమికుల రోజు సినిమాలో హీరోగా చేసిన కునాల్ సింగ్ పరిస్థితి కూడా ఇలాంటిదే. అసలు టాప్ హీరోగా ఉన్న కునాల్ ఎడిటర్ గా మారడానికి గల కారణాలేంటి? సిమ్రాన్ చెల్లెల్ మోనాల్ కి కునాల్ కి ఉన్న సంబంధం ఏంటి? అసలు కునాల్ మరణ రహస్యం ఏంటి? ఇప్పటికీ 15 ఏళ్లైనా కునాల్ది ఆత్మహత్య అని సిబిఐ ఎందుకు నిర్ధారించలేకపోతుంది? అండర్ వరల్డ్ డాన్స్ కి కునాల్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మనం బాగుండాలి అనేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రమే తీయగా మాట్లాడతారు. కునాల్ కృష్ణ సింగ్ జంబల్ అలియాస్ కునాల్. ఇతను 1976 సెప్టెంబర్ 29న హర్యానాలోని చండీగఢ్లో జన్మించాడు. తండ్రి రాజేంద్ర సింగ్, తల్లి జ్యోతి సింగ్. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తే తల్లి స్కూల్ టీచర్ గా పనిచేస్తుండేది. ఇదిలా ఉంటే కునాల్ చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్ గా ఉంటూ జిమ్నాస్టిక్స్, కరాటేని కూడా నేర్చుకున్నాడు. అలా కరాటేలో బ్లాక్ బెల్ట్ ని కూడా పొందాడు. ఇక కునాల్ తన స్కూలింగ్ ని చండీగఢ్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న కునాల్ ని చూసి తండ్రి తనలాగే మిలిటరీలో చేర్పించి మంచి పొజిషన్ లో చూడాలని ఆశపడ్డాడు. కానీ కునాల్ కి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే ఆర్మీ వారు నిర్వహించే మిస్టర్ కింగ్ అనే పోటీలో పాల్గొని కునాల్ అందులో విన్ అవ్వడంతో తన మీద తనకి చాలా నమ్మకం వచ్చింది. దీంతో తను ఇంటర్ చదివేటప్పుడు మోడలింగ్ లోని కొన్ని ర్యాంప్ వాక్ షోస్ లో పాల్గొనేవాడు. అలా లోకల్ అడ్వర్టైజ్మెంట్స్ లోను, కొన్ని కెఫే అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించడంతో కునాల్ కి తన ఫ్రెండ్ సర్కిల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలా తన ఫ్రెండ్స్, నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు, మూవీస్ లో ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎంకరేజ్ చేయడంతో కునాల్ బాంబేకి వెళ్లి సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ మరోవైపు చదువుని కూడా కంటిన్యూ చేయొచ్చని తన తల్లిదండ్రుల్ని ఒప్పించి ముంబైలోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరాడు. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తూ సినిమాల్లో కూడా ట్రై చేస్తుండేవాడు. అలా ప్రతి ఒక్క సినిమా ఆడిషన్ లో పాల్గొనేవాడు. ఇక అలా 4 సంవత్సరాలు ట్రై చేసినా ఎవరు ఇతనికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు కాదు. ఇదిలా ఉన్నప్పుడే కదీర్ అనే తమిళ్ డైరెక్టర్ అప్పటికే వినీత్, అబ్బాస్, టబుతో కలిసి ప్రేమదేశం అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీ ప్రేమికుల రోజులో నార్త్ ఫేస్ ఉండే అబ్బాయి కోసం ట్రై చేస్తూ ఒక ఆడిషన్ ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఆ మూవీకి ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే డైరెక్టర్ కదీర్ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా కూడా కొన్ని ప్రొఫైల్స్ ని చూస్తుండేవాడు. అలా బాంబేలో ఉండే ఒక కాస్టింగ్ డైరెక్టర్ కునాల్ ఫొటోస్ ని డైరెక్టర్ కదీర్ కి మెయిల్ చేయడం, అతనికి కునాల్ లుక్స్ నచ్చడంతో ఆడిషన్ కోసం కునాల్ ని చెన్నైకి రమ్మని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే కునాల్ అప్పటికే తన బీటెక్ ని కంప్లీట్ చేయడంతో ఫైనల్ గా తన లక్ ని సౌత్ లో ట్రై చేద్దామని 1998లో చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక అలా చెన్నైలో దిగిన కునాల్ స్ట్రైట్ గా కదీర్ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది. ఇక అక్కడ కునాల్ కి ఆ మూవీలోని కొన్ని డైలాగ్స్ ని ఇవ్వగా తమిళ్లో ఒక్క ముక్క కూడా రాని కునాల్ కి ఆ డైలాగ్స్ ని పలకడం కష్టంగా మారాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడ్లా వచ్చిన ఛాన్స్ ని వదులుకోకూడదని ఎలాగోలా ఇచ్చిన డైలాగ్స్ ని బైహార్ట్ చేసి చెప్పగా ఇతని హార్డ్ వర్క్, డెడికేషన్ ని చూసిన డైరెక్టర్ కదీర్ కునాల్ కి ప్రేమికుల రోజు మూవీలో హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అందులో హీరోయిన్ గా అప్పటికే హిందీలో టాప్ యాక్ట్రెస్ గా ఉన్న సోనాలి బింద్రేని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కొంతమంది సినీ విమర్శకులు కునాల్ ని చూసి కునాల్ది పూర్తిగా నార్త్ ఇండియన్ ఫేస్ అని, ఇతన్ని హీరోగా పెట్టుకుని మూవీ చేస్తే సౌత్ ఇండియన్స్ చూడరని, ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ కదీర్ ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి 1999 జూలై 19న తమిళ్లో కాదలర్ దినంగా, తెలుగులో ప్రేమికుల రోజుగా రిలీజ్ చేయగా 2 భాషల్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అలా జనాల నుండి వచ్చిన రెస్పాన్స్ ని చూసి డైరెక్టర్ కదీర్, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం హిందీలో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని కొంతమంది హిందీ ఆర్టిస్టులని పెట్టుకొని ఈ మూవీలోని కొన్ని సీన్స్ ని రీషూట్ చేసి 2000 సంవత్సరంలో దిల్ హే దిల్ మే అనే మూవీగా రిలీజ్ చేయగా హిందీలో కూడా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో కునాల్ తనకి సౌత్ మరియు నార్త్ మూవీస్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ బాలీవుడ్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో అక్కడ ఛాన్సులు రాకపోయేసరికి
కునాల్ తన మకాన్ని ముంబై నుండి చెన్నైకి మార్చేశాడు. ఇక అలా ఇతనికి వచ్చిన ఫేమ్ వల్ల తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా మొదటిగా డైరెక్టర్ మురళీకృష్ణ డైరెక్షన్ లో కునాల్ హీరోగా, సిమ్రాన్ చెల్లెల్ మోనాల్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతూ పార్వై ఒండ్రె పోదుమే అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే మోనాల్ కి కునాల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక మోనాల్ ఒకవైపు కునాల్ తో క్లోజ్ గా ఉంటూనే తమిళ్ కొరియోగ్రాఫర్ అయిన కళా మాస్టర్ తమ్ముడు సుజిత్ తోనూ ప్రేమాయణాన్ని సాగించింది. దీంతో కునాల్ మోనాల్ డేట్ లో ఉన్న విషయం తెలుసుకున్న కళా మాస్టర్ తన తమ్ముడికి మోనాల్ గురించి చెప్పి ఆమె నుండి దూరంగా ఉండమనడం జరిగింది. కానీ సుజిత్ ఈ మాటల్ని నమ్మకుండా తరచూ మోనాల్ని కలుస్తుండేవాడు. ఇక అలా పార్వై ఒండ్రె పోదుమే మూవీ 2001లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ కునాల్ మోనాల్ కలిసి పేసర కన్నం పేసుమే అనే మూవీ చేయడంతో వీరి రిలేషన్ గురించి అన్ని పేపర్లో మ్యాగజైన్స్ లో హల్చలయ్యాయి. దీంతో సుజిత్ మోనాల్ తో బ్రేకప్ చేసుకున్నాడు. అయినా ఈ బ్రేకప్ ని పట్టించుకొని మోనాల్ కునాల్ తో క్లోజ్ గా ఉండేది. ఇక వీరిద్దరు రిలేషన్ గురించి తెలుసుకున్న కునాల్ తండ్రి తన కొలీగ్ కూతురైన అనురాధతో కునాల్ కి పెళ్లి ఫిక్స్ చేశాడు. అలా మొదటగా కునాల్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా తండ్రి మీదున్న భయంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో 2002 మార్చిలో కునాల్ అనురాధ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. ఇక అప్పటి వరకు ఈ పెళ్లి వార్త తెలియని మోనాల్ మరుసటి రోజు కునాల్ పెళ్లి ఫొటోస్ ని పేపర్లో చూడడంతో మోనాల్ హార్ట్ బ్రేక్ అయి చాలా కృంగిపోయింది. దీంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సుజిత్ తో ప్యాచప్ అవ్వాలని తనని కలవడానికి ఇంటికి వెళ్ళగా ఈ విషయం తెలిసిన కళా మాస్టర్ మోనాల్ కి వార్నింగ్ ఇస్తూ తన తమ్ముడి జోలికి రావద్దని, మళ్ళీ ప్రేమ పెళ్లి అని వెంటపడొద్దని చెప్పడంతో అక్కడి నుండి ఇంటికి వచ్చిన మోనాల్ సుజిత్ తో ఎలాగైనా మాట్లాడాలని తన ల్యాండ్ లైన్ కి కాల్ చేయగా ఆ ఫోన్ ని తీసిన సుజిత్ తో మోనాల్ 2 hours మాట్లాడుతూ తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే హార్ట్ బ్రేక్ అయిన సుజిత్ మళ్ళీ మోనాల్ తో ప్యాచప్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మోనాల్ మాట్లాడుతుండగానే ఆ ఫోన్ ని పెట్టేయడం జరిగింది. దీంతో మోనాల్ కి ఆ ఆవేశంలో ఏం చేయాలో తెలియక తనకి జరిగిన 2 బ్రేకప్స్ ని తట్టుకోలేక 21 ఏటకే అంటే 2002 ఏప్రిల్ 14న తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ఇక ఈమె మరణంతో యావత్ తమిళ ఇండస్ట్రీ మొత్తం కునాల్నే దోషిలాగా చూడడం మొదలెట్టింది. ఆమెను ప్రేమించి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే తట్టుకోలేక మోనాల్ ఇలా చేసుకుందని కునాల్ ని విమర్శించసాగారు. దీంతో జనాల్లో చాక్లెట్ బాయ్ గా గుర్తింపున్న కునాల్ కి మెల్లగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక అలా హీరోగా ఛాన్సులు రాకపోయేసరికి పున్నగై దేశం అనే మూవీ ద్వారా సెకండ్ హీరోగా కునాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత చేసిన ఎంగే ఈనాడు కవిదై, అర్బుదం, సూపర్ డా, పేసు ఓం అనే మూవీస్ ని చేసిన బ్యాక్ టు బ్యాక్ ఈ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో 2006లో వచ్చిన ఉనర్చిగల్ మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక అలా 2007లో వచ్చిన నన్బనిన్ కాదల్ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో కునాల్ కి సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక అలా 1999లో స్టార్ట్ అయిన కునాల్ కెరియర్ 2002 సంవత్సరం వచ్చే నాటికి పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇందుకు మెయిన్ రీజన్ కునాల్ కి ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను చేసిన మొదటి మూవీ తమిళ్లో హిట్ అయినా ఆ తర్వాత తమిళ భాషను నేర్చుకోకుండా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తో ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేయడంతో హిందీ ఇంగ్లీష్ రాని తమిళ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇతనితో వర్క్ చేయడానికి ఎవరు మక్కువ చూపించేవారు కాదు. ఇక రెండో విషయం ఏంటంటే కునాల్ డబ్బు కోసం వచ్చిన క్యారెక్టర్స్ ని చేయడంతో కెరియర్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాల్లోనే హీరోగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చాడు. ఇక మూడో విషయం ఏంటంటే కునాల్ కి ప్లే బాయ్ అనే ట్యాగ్ రావడంతో తనతో యాక్ట్ చేసే హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉంటున్నాడనే వార్తలు కూడా మీడియాలో స్ప్రెడ్ అవడంతో జనాలు కూడా ఇతని మూవీస్ ని చూడడానికి ఇష్టపడేవారు కాదు. అంతేకాకుండా మోనాల్ విషయంలో కూడా ఇతనే కారణమని అందరూ బలంగా నమ్మడంతో కునాల్ 2006లో తన మకాన్ని చెన్నై నుండి ముంబైకి మార్చేశాడు. ఇక ఇదిలా ఉంటే కునాల్ అనురాధ దంపతుల అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అలా ఆ తర్వాత కునాల్ తెలుగు, హిందీ మూవీస్ లో ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా రోజు రోజుకి కునాల్ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో తన భార్యతో నీకు చెందాల్సిన ప్రాపర్టీ వాటాని పుట్టింటి నుండి తీసుకురమ్మని చెప్పగా అందుకు ఈమె ఒప్పుకోలేదు. దీంతో కునాల్ 2-3 సార్లు తన చేయిని గాయపరుచుకొని బలవన్మరణానికి ప్రయత్నించగా ఇమ్మీడియట్ గా అనురాధ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక భర్త ఇలా చేసుకోవడం తట్టుకోలేని అనురాధ గారు తన ఆస్తిలోని వాటాని పుట్టింటి వారిని అడగగా అందుకు తన పుట్టింటి వారు ఆస్తుల్ని పంచడం జరిగింది. ఇక అలా వచ్చిన ప్రాపర్టీస్ ని అమ్మి కునాల్ బాంబేలో సొంతంగా ఒక ఫ్లాట్ ని కొనుక్కోవాలని మిగిలిన డబ్బుతో సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని పెట్టి అందులో తనే హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు భార్య కూడా ఇతనికి సపోర్ట్ చేయడంతో కునాల్ ఆ ప్రాపర్టీస్ ని అమ్మే పనిలో పడ్డాడు. ఇక ఈ మధ్యలో కుటుంబాన్ని పోషించేందుకు కునాల్ ఎడిటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు.
అలా మొదటిగా బచ్కే రెహనారే బాబా, జిందా అనే మూవీస్ కి ఎడిటర్ గా పనిచేయడం జరిగింది. ఇక ఈ మధ్యలోనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి యోగి అనే స్టోరీని మూవీగా చేయాలని అందుకు డైరెక్టర్ హీరోయిన్ సెర్చింగ్ లో పడ్డాడు. ఇక అలా అర్జున్ అనే డైరెక్టర్ ని కలవడం, అతని ద్వారా లవీనా భాటియా అనే మోడల్ తో కునాల్ కి పరిచయం ఏర్పడింది. ఇక అలా ఆ మూవీ డిస్కషన్స్ లో తరచూ వీరిద్దరూ కలుస్తుండేవారు. దీంతో కునాల్ కి లవీనా భాటియాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక ఆ సమయంలోనే ప్రాపర్టీని అమ్మిన డబ్బుతో ముంబైలో 3 BHK ఫ్లాట్ ని కొనుక్కొని 70% అమౌంట్ ని ఇవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పుడైనా ఇప్పుడైనా ముంబైలో ఉండే 75% ఫ్లాట్స్ అండ్ ల్యాండ్స్ అన్ని అండర్ వరల్డ్ గ్యాంగ్ కి చెందినవై ఉంటాయి. ఇక ఒకవేళ అలాంటి ప్రాపర్టీస్ ని తెలియకుండా కొంటే కొన్న వారికి లాక్కోలేక పీక్కోలేక ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక కునాల్ కూడా తనకి తెలియకుండా అలాంటి ప్రాపర్టీలోనే ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఆ ఫ్లాట్ ని ఎప్పుడు అప్పగిస్తారని ఓనర్ కి ఫోన్ చేయగా 1 వీక్ 1 మంత్ అని రోజుల్ని దాటివేస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే లవీనా భాటియాతో కునాల్ కి ఉన్న రిలేషన్ గురించి కునాల్ భార్యకి తెలిసి వీరిద్దరికి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక అలా ఆ ఫ్లాట్ ని కొనాల్సిన డబ్బులన్నీ మూవీస్ లోనే ఇన్వెస్ట్ చేశాడని, అందుకే ఆ ఫ్లాట్ కి తీసుకెళ్లట్లేదని అపార్థం చేసుకున్న కునాల్ భార్య తన భర్తను వదిలేసి హర్యానాలోని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తన భార్య మళ్ళీ తన దగ్గరికి రావాలంటే ముందుగా ఫ్లాట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆ ఫ్లాట్ ఓనర్ కి ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయకపోవడంతో పోలీస్ స్టేషన్ లో కునాల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ముంబై పోలీసులకి ఇలాంటి ప్రాపర్టీస్ గురించి ముందే తెలిసుండడంతో వారు ఈ కేసులో ఎలాంటి యాక్షన్ ని తీసుకోలేదనే చెప్పొచ్చు. కానీ ఇది తెలియని కునాల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఖచ్చితంగా తన డబ్బు గాని ఫ్లాట్ గాని వస్తాయని అంతవరకు యోగి మూవీని తన బ్యానర్ అయిన బాలగిరి ప్రొడక్షన్ లో తను హీరోగా, లవీనా భాటే హీరోయిన్ గా ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా కునాల్ భార్య ఇంటి నుండి వెళ్లిపోయినప్పటి నుండి లవీనా, కునాల్ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అలా 10 రోజుల షూట్ తర్వాత కునాల్ కి తరచూ అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తుండేవి. దీంతో తను కాస్త టెన్షన్ గా ఉండేవాడు. ఇదిలా ఉంటే నెక్స్ట్ డే షూటింగ్ కి కావాల్సిన వాటి కోసం కునాల్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామ్యాన్ తో ఒక మీటింగ్ ని జరిపించడం. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడే కునాల్ కి కొన్ని ఫోన్ కాల్స్ రావడం. దీంతో కాస్త టెన్షన్ అయిన కునాల్ ఆ మీటింగ్ నుండి తన రూమ్ కి వెళ్లిపోవడం జరిగింది. ఇక అలా హాల్లో ఉన్న 4 వ్యక్తులు కునాల్ రెస్ట్ రూమ్ కి వెళ్లాడని వెయిట్ చేయడం జరిగింది. కానీ 1 అవర్ అయినా బయటికి రాకపోయేసరికి ఆ రూమ్ డోర్స్ ని బద్దలు కొట్టి చూడగా 2008 ఫిబ్రవరి 7న కునాల్ తన 31 వయసులో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. ఇక ఈ ఇన్సిడెంట్ తో షాక్ అయిన లవీనా భాటియా ఇమీడియట్ గా పోలీసులకి ఫోన్ చేయగా అక్కడికి వచ్చిన పోలీసులు ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఈ కేసుపై 11 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ఇది ఆత్మహత్య కేసు అని క్లోజ్ చేశారు. కానీ కునాల్ తండ్రి మాత్రం తన కొడుకు మాఫియాకి సంబంధించిన ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడని, వారిని తిరిగి డబ్బుల్ని ఇవ్వమని అడగగా వారు ఇవ్వమని బెదిరించడంతో పాటు కునాల్ ఫ్లాట్ కి వచ్చి అతన్ని కొట్టి ఇలా చేశారని, దాన్ని చూసిన ఆ 4 భయపడి నిజం చెప్పట్లేదని కునాల్ తండ్రి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కునాల్ ఒంటి మీద కూడా గాయాలున్నాయని చెప్పగా ఈ కేసులో పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇక అలా కునాల్ మనల్ని వదిలి వెళ్లి 15 ఏళ్లైనా ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఉందని చెప్పొచ్చు. కానీ కొంతమంది అయితే మోనాల్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక కునాల్ మానసికంగా కృంగిపోయి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెబితే, మరికొంతమంది ప్రాపర్టీ అమ్మిన డబ్బుల్ని తన గర్ల్ ఫ్రెండ్ అయిన లవీనా భాటియాతో కలిసి ఫారెన్ వెకేషన్స్ కి, పార్టీస్ కి ఖర్చు పెట్టడంతో ఉండే డబ్బంతా అయిపోయిందని, దీంతో తన భార్య వదిలి వెళ్లిపోయిందని, అలా ఎంత బ్రతిమిలాడినా రాకపోయేసరికి కునాల్ మానసికంగా కృంగిపోయి ఇలా చేసుకున్నాడని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రాణం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదని కునాల్ తెలుసుకోకుండా కాస్త తొందరపడ్డాడని చెప్పొచ్చు. కునాల్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఇక ఇప్పటి వరకు కునాల్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 15 సినిమాల్లో నటించాడు. ఫోక్స్, నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. ఇది ఫోక్స్ నటుడు కునాల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.